కుటుంబ సమేతంగా చేసుకునే దీపావళి పండుగ శోభ విశాఖలో మొదలైంది. జోరుగా దీపావళి సామాగ్రి విక్రయాలు జరుగుతున్నాయి. ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్లో జనం కిటకిటలాడుతున్నారు. సుమారు 200కు పైగా స్టాల్స్ ఏర్పాటు చేశారు. దీపావళి సామాగ్రిపై జీఎస్టీ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. దీపావళి సామాగ్రి ధరలపై సంతృప్తి చెందుతున్నారు కస్టమర్స్. గత ఏడాది కంటే 10% ధరలు తగ్గడంతో కొనుగోళ్లు ఊపందుకున్నాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు. సందడి మొదలైంది. మరి ప్రతి ఏడాది కూడా విశాఖ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్ లో సుమారు వందలాది స్టాల్స్ ఏర్పాటు చేస్తుంటారు, ఇటు కొనుగోలు చేయడానికి, అమ్మకాలు చేయడానికి. ఈ నేపథ్యంలోనే 2-3 రోజుల నుంచి కూడా మొత్తం విశాఖ ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన స్టాల్స్ అన్ని కూడా పూర్తిగా కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి సంవత్సరానికి ఒకసారి హిందూ సాంప్రదాయ పండుగ అయినటువంటి దీపావళి సెలబ్రేట్ చేసుకునే నేపథ్యంలోనే మరి కుటుంబ సభ్యులంతా కూడా చిన్న పెద్ద అంతా కూడా కలిపి చేసుకున్నటువంటి ఈ పండుగలో ప్రస్తుతం మనం చూస్తున్నాం. ప్రతి షాపులన్నింటిలో కూడా ఈ దీపావళి సామాగ్రి కొనుగోలుతో కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం చూస్తున్న ఏ షాపులు చూసినా సరే చిన్నపిల్లలకి సంబంధించి ముఖ్యంగా లేడీస్ వీళ్ళంతా కూడా ఈ క్రాకర్స్ ఇవన్నీ కూడా భారీ స్థాయిలో కొంటున్నటువంటి పరిస్థితి మనం ప్రస్తుతం చూస్తున్నాం. మనతో ప్రస్తుతం షాపుల దగ్గర ఒకసారి చూడొచ్చు, రేట్స్ కూడా రీజనబుల్ గా ఉన్నాయని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి కస్టమర్ ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎలా ఉన్నాయి రేట్లన్నీ, ఎలా ఉన్నాయి, ఈసారి దీపావళి ఎలా సెలబ్రేట్ చేసుకుంటాం? బాగున్నాయి అంకల్, ఈసారి దీపావళి గట్టిగా చేద్దాం అనుకుంటున్నాము. చాలా బాగా చేసుకుందాం అనుకుంటున్నాము. అంతా బాగుంది. లాస్ట్ ఇయర్ కన్నా ఈసారి అయితే ఇంకో ఎక్స్ట్రా కొనుక్కుంటున్నాము, గట్టిగా చేయాలని అనుకుంటున్నాం. చెప్పండి సార్, ఎలా ఉంది ఈసారి దీపావళి సందరంతా కూడా? మరి ప్రతి ఇయర్ కూడా చేసుకుంటాం, లాస్ట్ ఇయర్ కంపేర్ చేసుకుంటే ఈసారి కొంచెం జోష్ ఎక్కువ ఉంది. ఈవెన్ ఏంటంటే ఇక్కడ ఉన్న అట్మాస్ఫియర్, పబ్లిక్ మెయిన్ అన్ని చూసుకుంటే ఈసారి అందరూ కూడా మంచి సపోర్ట్ ఇస్తున్నారు, మంచి రేట్ అది ఇచ్చి. అందువల్ల ఏంటంటే ఈసారి మోర్ అండ్ మోర్ సెలబ్రేషన్స్. మరోవైపు చూస్తున్నాం, కొనుగోళ్లు అంతా కూడా కిటకిటలాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ దీపావళిని కలర్ఫుల్ గా ఈ ఫెస్టివల్ ని సెలబ్రేట్ చేసుకునేందుకు కూడా సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్ లో సుమారు 200 వరకు కూడా స్టాల్స్ ను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి స్టాల్స్ వద్ద కూడా ఇటువంటి పరిస్థితులు నెలకొంటున్నాయి. 5-6 వేలు సామాగ్రి కూడా కుటుంబ సభ్యులంతా కూడా కొనుక్కొని వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎలా జరుపుకుంటారు బాబు ఈసారి సెలబ్రేషన్? ఎలా చేసుకుంటారు దీపావళి సెలబ్రేషన్? మేము చాలా బాగా చేసుకుంటాం. ప్రతి సంవత్సరం మేము ఇలాగే కొంటాం ఎక్కువ సామాన్లు. ఈసారి చాలా రీజనబుల్ గా ఉన్నాయి ప్రైజెస్ కూడా. మనందరం మన ఫ్రెండ్స్ తో ఫ్యామిలీతో కలిసి బాగా దీపావళి చేసుకోవాలి. కాబట్టి మీరు వచ్చి కొనుక్కోండి, బాంబులు అవిని బాగా హ్యాపీగా సేఫ్ గా చేసుకోండి దీపావళి. థ్యాంక్ యూ. ఇది ప్రస్తుతం చూస్తున్నాం, కస్టమర్లంతా కూడా ముఖ్యంగా ఈ ఉన్నటువంటి రేట్లన్నిటికీ కూడా సంతృప్తిగా చెందినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇంటిల్లపాది కొనుక్కోవాలంటే ఒక పెద్ద ఫ్యామిలీ తీసుకుంటే సుమారు 2-3 వేల వరకు వెచ్చిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే మరోవైపు ఎక్కువగా పర్యావరణానికి హాని కలిగించకుండా, ఇటువంటి ఎక్కువగా పొగలు వచ్చేటువంటి వీటన్నిటిని కూడా వాడకుండా పర్యావరణాన్ని కాపాడే విధంగా దీపావళి సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పి మరోవైపు పిలుపునిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అటువంటి స్థాయిలోనే మొత్తం క్రాకర్స్ అన్ని కూడా అమ్ముతున్నటువంటి పరిస్థితి మనం స్పష్టంగా చూస్తున్నాం. మొత్తం ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్ లో మొత్తం క్రాకర్స్ కొనేవాళ్ళు, అదే దీపావళి సామాగ్రి కొనేవాళ్ళు అందరితో కూడా పూర్తిగా కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా మరి విశాఖలో దీపావళి పండుగను అంగరంగ వైభవంగా చేసుకోవడానికి నగరవాసులంతా కూడా ముందుకు వస్తున్నారు.